తెలంగాణ శంకుస్థాపన చేసి టెండర్లు పిలిపించి అది క్యాన్సల్ చేస్తే నో తెలిసేది లేదు. ఆఖరి పునర్పాక ఊరు అంత ఫేమస్ పోతే వర్షం వస్తే ఊరికి పోయే పరిస్థితి ఉండదు. ఆడ బిడ్డ కష్టానికి కూడా నిధులు తీసుకున్నానికి ఎమ్మెల్యే అధికార పార్టీ అయి ఉండి బిక్కు హోదాలో క్యాబినెట్ రాని ఓడి నాగరేణపల్లికి ఇక్కడ రోడ్డు కూడా ఫారెస్ట్ నేను ఎంపీ ఎవరు తెలియలేదండి. నేను సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్తో చెప్పించి మద్రాసులో మాట్లాడి 6 నెలలు ఎంటబడి ఆ బిల్ కంప్లీట్ చేయించాను. ఇలా ఒకటే ఇక ఆలయం కేసీఆర్ గారు ఆయన ఊరి కింద ఉన్న ఊరు ఆయన పామోలు కింద ఉన్న ఊరు ఎప్పుడు నీళ్ళు ఉంది ఎందుకు గంధవల్ల రిజర్వాయర్ రద్దు చేసినారు. మాకేమైనా మాకు నీళ్ళు వేరే ప్రాజెక్ట్ సోర్స్ అందరికీ ఏం లేదు. ఎందుకంటే దీని మీద కూడా మేము ఇప్పుడు ఇన్ని రోజులు చూసాం. ఇప్పుడు ఇక ఓట్ల కోసం కాదు రైతుల పక్షాన్ని పోరాటం చేయాలని కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రజల ఎన్నిసార్లు మాట్లాడి ఏఎన్సీ గారు రేపు మాకు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు బస్వాపూర్కి కాలువలు తీద్దామంటున్నారు. నేను నీకెట్ ఎట్లా వస్తే కొనికెరికే సరిపోవు ఆల్రెడీ దానికి ఎట్లా వస్తే అని చెప్పి ఏఎన్సీ మురళీధరరావు గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో చాలాసార్లు మాట్లాడినా రెస్పాన్స్ లేదు. కాబట్టి దాని మీద ఒకటి ఇంకా నేను తీసుకొచ్చే పిఎండిఎస్పీ రోడ్డు తప్ప పురంపాక అంత ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ అది. జైన్ మందిరంతో పాటు చరిత్రలో ఉన్నది. ఆ బ్రిడ్జి వర్షం వస్తే జేఎంఏ ప్రపోజల్ పెట్టిన అది కరోనాతో ఆలస్యం అయింది. 2వ ఫేజ్లు రావాలి. అసలు పురంపాక బ్రిడ్జి కడతాను కూడా వర్షం వస్తే ఊరు బంద్ అవుతుంది. ఎక్కువ టూరిస్టులు వచ్చిపోయే ఊరు అది. ఆత్మకూరు అక్కడ ధర్మారం కాల్వ కానీ ఇది కాలం కానీ గతంలో రాజగోపాల్ ఎంపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప కుషోద్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడేది ఆత్మకూరులో. ఇవన్నీ ఒకవైపు ఆలయ సమస్యలతో ఇక్కడ ప్రజలకు కూడా చెప్తాం పార్టీలకు అతీతంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని. రెండవది నిన్న ఎర్రపల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని చెప్పడానికి మాకు సిగ్గుచేటుగా ఉన్నది. ఆయన మీటింగ్లో మాట్లాడుతూ ఏ ఊరు ఖాళీ సీసాలా ఇంకా ఆ గ్రామ పంచాయతీకి చెందుతుంది, మీ ఊళ్ళో ఎన్ని వేలు అంటే 9,500 బాధ్యత దొరికినంటే 9,500 రూపాయలు మీ గ్రామ పంచాయతీ తీసుకొని చెప్పి మాట్లాడిందంటే తెలంగాణ పరువు తీసినట్లు లెక్క. కేంద్రం వెళ్ళొచ్చే నిధులని సర్పంచ్లకు కరెంటు బిల్లు కట్ చేస్తారు. అల్లకెళ్ళే శ్మశాన వాటికలు నిర్మిస్తాడు, అల్లకెళ్ళే హరితహారం నిర్మిస్తాడు. అన్ని కేంద్రం మా ఎంపీలకు ఇచ్చే నిధులే. గ్రామ పంచాయతీ ఒక పైసలు ఇవ్వడు. విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు చెప్తూ దేశంలో 24 గంటల రైతులకు ఇచ్చే కరెంటు ఒక తెలంగాణ మాత్రమే. నువ్వు రా ఇవాళ ఆలేరుదిరా భోగిరికి పోదాం, నల్గొండ పోదాం, ఎక్కడికి పోదాం. 6 గంటలకు మించి కరెంట్ ఎక్కడన్నా వస్తుందా? 6 గంటలు కూడా గంటకోసారి వచ్చిపోతుంది. ఇవే కూడా అంతే. గది కూడా చెప్తుంది కదా. ఎందుకు 20,000 కోట్ల డిస్కామ్ ఇవ్వాలి నష్టాల్లో పెట్టి ఎక్కువ ధరకు కరెంటు కొని ఛత్తీస్గఢ్ అన్న కమిషన్లకు కక్కుర్తిపడి మొత్తం నాశనం చేసిన వ్యవస్థను మేము అప్పుడే చెప్పాం. 14 గంటలు 20 గంటలు 2 స్పెల్లే ఇస్తే కరెంటుని గ్రౌండ్ వాటర్తో పాటు ఉంటుంది. ఇవాళ ఆఖరికి భారతదేశంలో మేమే గ్రేటు, ఏ రాష్ట్రంలో ఇస్తలేదు 24 గంటలు రైతులకు అని చెప్పి 6 గంటలు ఇవ్వక ప్లస్ ఇవాళ దున్నామంటే ఏమైనా పండే కాడికి నీళ్ళున్న కాడ వేద్దామంటే ఇవి ఒడ్డుకున్నా అంటుంది. పెట్టుబడి కావాలి అడుగుని నేరగా దుంచేపు మాకు 100 మంది ఫోన్ చేస్తారు. పొద్దున కూడా ఫోన్ చేసింది సార్ మీరు ఒట్ల పైసలన్నీ నిప్పిది, రైతు బంధాన్ని నిప్పిది. అడ్డి పావుసేరు అమ్ముకుంటే కూడా అన్న మాకు ఆ పైసలు రాలేదు. రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నదా లేదా? నేను ఎంతసేపు ప్రశాంత్ విషయం పట్టుకొని మనసారి గెలవాలంటున్నాను కానీ ఇంకా సంవత్సరాల టర్మ్ ఉందిరా నాయన నీకు 8.5 ఏళ్ళనే నాశనం చేసినాము. అందుకే నేను చెప్పలేదు, నేను జోస్యం చెప్తలేను. కొన్ని అన్ని గ్రామాలు తిరుగుతున్నా మన మెదక్ జిల్లాకు పోయొచ్చిన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతున్నది. ఏమున్నాయి ఈ సంవత్సరం కష్టాలు ఉంటాయి. కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండండి. అలా నెంబర్ 1 స్థానం ఆలయ స్థానం నుంచి మా గెలుపు విజయం. ఎంపీ అయినా మొదటిసారి చెప్పాను 6 రోజులకే తప్పకుండా. ఎందుకంటే నువ్వు అభివృద్ధి ఏం చెప్పు పక్కన గదివేలు చూద్దాం, ఇది తీసుకుందాం. అవసరం లేకుండా కొండ పోచంలో పాపం మల్లడకాయ నింపుకున్నావు. మా గంధం వల్ల టెండర్ పిలిచి క్యాన్సల్ చేసినావు. బస్వాపూర్ కంప్లీట్ చేయవు, ధర్మారం పనికిరాని మూసి కాలువలు పనిచేయవు. స్టేషన్ కనుపుకి వెళ్ళి నీళ్ళేమో దయాకర్ రావు తీసుకుపోయి గుండాలు ఎండబెడతాడు. ఎందుకు వేస్తారంటే ఓటు? అందుకే తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.